అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణలో జనవరి 4న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహించబోతుంది. రేషన్ కార్డులు సహా పలు కీలక అంశాలకు చర్చ అయితే జరుగుతుంది. మరి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ టీచర్లు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ తదితరులు అయితే మరి మంత్రి సీతక్కకైతే వినతి పత్రాలు అయితే అందిస్తూనే ఉన్నారు. అదేవిధంగా బడ్జెట్పై కూడా కసరత్తు అయితే జరుగుతుంది. జనవరి 4వ తేదీలోపు మరి వివిధ శాఖలకు సంబంధించి ప్రతిపాదనలు పంపించండి. మరి ఆయా శాఖలకు కూడా మరి ఆర్థిక శాఖ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మన మహిళా శిశు సంక్షేమ శాఖకు కూడా మరి ఆదేశాలు కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. మరి ఫిబ్రవరి 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మరి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, తర్వాత అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ చూడండి. అంగన్వాడీ వర్కర్లు, విఆర్ఏలు, రోజువారీ కూలీలు, ఫుల్ టైం కాంటింజెంట్ ఎంప్లాయీస్, ఈ విధంగా పార్ట్ టైం ఇతర ఉద్యోగులకు సంబంధించి కూడా పూర్తి వివరాలు, వారికి జీతాలకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ప్రతి ఒక్క అంశం గురించి కూడా ఆయా డిపార్ట్మెంట్ల, ఆ శాఖల నుంచి వివరాలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మరి మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా మరి బడ్జెట్కి సంబంధించి వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి 4వ తేదీలోపు రిపోర్ట్ పంపాలని చెప్పి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ కనిపిస్తుంది అంగన్వాడీ వర్కర్లు, విఆర్ఏలు, రోజువారీ కూలీలు, ఈ విధంగా అన్ని ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్థికేతర అంశాలకు సంబంధించి వివరాలన్నింటినీ రిపోర్ట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి రైతులకు, వివిధ వర్గాల ప్రజలకు గవర్నమెంట్ అయితే న్యూ ఇయర్ గిఫ్ట్గా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. మరి ఐసీడీఎస్ మంత్రి గారు మండలిలోనే అంగన్వాడీ టీచర్లకు ఎన్నికల హామీలో భాగంగా 18,000 వేతనం ఇస్తాం, వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం, మినీ అంగన్వాడీలు మెయిన్గా మారుస్తాం, మినీ అంగన్వాడీలకు మెయిన్ అంగన్వాడీ జీతం ఇస్తాం, ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం, తర్వాత ఫ్రీ ఇంకా అనేక సమస్యలతో అంగన్వాడీలు అయితే ఉన్నాయి. అంగన్వాడీ ఇతర వర్గాలకు ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. మరి అంగన్వాడీ కేంద్రాలకు కూడా, మరి ఇతర స్కూళ్ళకు కూడా ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. మరి అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఫ్రీగా కరెంటు, ఫ్రీ గ్యాసు, పెండింగ్ బిల్స్ లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అన్నిటి మీద మరి ఇక్కడ జనవరి 4న నిర్వహించే తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే అంగన్వాడీ టీచర్ల మీద పనిభారం పెరిగింది. ఆ పనిభారంతో ఒత్తిడికైతే గురవుతున్నారు. ఇక్కడ ప్రీ స్కూల్ అందిస్తున్నారు, న్యూట్రిషన్ అందిస్తున్నారు, ఇతర డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నారు. కాబట్టి జనవరి 4న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి జీతాల పెంపు సంబంధించి ఒక క్లారిటీ, ఒక గుడ్ న్యూస్, సంక్రాంతి కానుక ఇస్తుందని చెప్పి కోరుకుందాం. ఇంకో విషయం చూస్తే అంగన్వాడీ టీచర్ సస్పెన్షన్ వివాదం. అంగన్వాడీ సెంటర్లో, ఇది తెలంగాణ నుంచి న్యూస్, ఓ బాలుడికి కోడిగుడ్డు ఇవ్వలేదనే ఫిర్యాదు చివరకు అంగన్వాడీ టీచర్ తొలగింపు వరకు దారితీసిన సంఘటన గురువారం వెలుగు చూసింది. ఇది ఎల్లారెడ్డిపేటకు సంబంధించిన న్యూస్. వివరాలకు వెళ్తే బొప్పాపూర్కు చెందిన అంగన్వాడీ టీచర్ భవానీ తన కొడుకుకు ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వలేదని అదే గ్రామానికి చెందిన బెస్త నరేష్ గత సంవత్సరం 5న ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ మరుసటి రోజు అంగన్వాడీ సెంటర్కి వచ్చిన తన భార్యతోనూ, మీ భర్త నాపై ఎందుకు ఫిర్యాదు చేశాడని బెదిరించినట్టు టీచర్ మాట్లాడిందని, ఇదేం పద్ధతి అంటూ నరేష్ మరోసారి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో అంగన్వాడీ టీచర్కు నరేష్కు గొడవ జరగడం, నరేష్ తనను వేధిస్తున్నాడని టీచర్ సోషల్ మీడియాలో పోస్టు చేయడం అప్పట్లో కలకలం రేపింది. అయితే ఘటనను సీరియస్గా తీసుకున్న అధికారులు భవానికి అదే నెల 6న సంజాయిషీ కోరుతూ మెమో జారీ చేయగా ఆమె వెళ్లి వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే సోషల్ మీడియా పోస్టుతో కలత చెందిన నరేష్ పోలీస్ స్టేషన్ వెళ్లి అంగన్వాడీ టీచర్పై ఫిర్యాదు చేయగా అదే సమయంలో భవానీ కూడా తనను నరేష్ వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎస్పీ ఆదేశాలతో నరేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవలే బెయిల్పై వచ్చిన నరేష్ అంగన్వాడీ సెంటర్లో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికారంపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కావాలని, లేదంటే పౌష్టికారం ఇవ్వని టీచర్ను సస్పెండ్ చేయాలని పట్టుబట్టినట్టు సమాచారం. ఏమైందో ఏమో కానీ తాజాగా టీచర్ను తొలగిస్తూ జిల్లాధికారులు లక్ష్మీరాజం పోస్టు ద్వారా ఉత్తర్వులైతే పంపారు. కోడిగుడ్డను ఇవ్వకపోవడం, ఎందుకు ఇవ్వలేరని లబ్ధిదారులను అడిగితే దుర్భాషలు ఆడడం, తమకు సమాచారం ఇవ్వకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినందుకు తొలగించినట్టు పేర్కొన్నారు. అయితే టీచర్ తొలగింపు కోడిగుడ్లు ఇవ్వనందుక, లేక ఆర్టీఐ సమాచారంతో పౌష్టికార పంపిణీలో లోపాలు ఎక్కడ బయటపడతాయని సస్పెండ్ చేశారా అన్న విషయం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. అయితే టీచర్ సస్పెన్షన్పై అనుమానం వ్యక్తం చేసిన గ్రామస్తులు పలువురు గడిచిన 2 ఏళ్లకు సంబంధించి పౌష్టికాహారం పంపిణీపై తమకు వివరాలు కావాలని గురువారం కలెక్టరేట్లోని ఐసీడీఎస్ కార్యాలయానికి వెళ్లి ఆర్టీఐకి దరఖాస్తు చేసుకోవడం కోసమెరుపు. మరి కోడిగుడ్లు ఇవ్వనందుకు సస్పెండ్ చేశారా, లొసుగులు బయటపడతాయనా, ఇదివరకే క్షమాపణ లెటర్ రాయించిన అధికారులు, తాజాగా తొలగింపు ఉత్తర్వులు, గ్రామస్తుల్లో అనేక అనుమానాలు, పౌష్టికాహారం పంపిణీపై మరి సమాచార హక్కు చట్టానికి దరఖాస్తు కూడా చేయడం జరిగింది. ఈ విధంగా అంగన్వాడీ టీచర్ను మరి బ్లాక్మెయిల్ చేస్తున్నారా, నిజంగా ఇది జరిగిందా, మరి ఇది పర్సనల్ గొడవలు ఇందులోకి వచ్చాయా అనేటువంటి అంశాల మీద ఇక్కడ క్లారిటీ రావాల్సి ఉంది. సరే, ఏది ఏమైనా ఇక్కడ ప్రతి అంశాన్ని ఈ పోషకాహారాన్ని పంపిణీ విషయంలో రికార్డ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఎవరికి ఎంత ఎప్పుడు ఇవ్వాలి అనేటువంటి అంశాలు ప్రభుత్వ మార్గదర్శకరంగా పోషకాహారాన్ని పంపిణీ చేసడానికి అంగన్వాడీ టీచర్లు అయితే కృషి చేయండి. రికార్డ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయండి. అప్పుడు ఏ అధికారం వచ్చినా కానీ, ఎవరు వచ్చినా కానీ ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు. ఎక్కడో చోట ఇలాంటివి జరుగుతుంటాయి. సరే, జాగ్రత్తగా ఉండండి. విష్ ఆల్ ది బెస్ట్. ఈ జనవరి 4న తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకు సంబంధించి మరి ఇతర వర్గాల ప్రజలకు నూతన సంవత్సర గిఫ్ట్ ఇస్తున్నట్లే మరి వీరికి కూడా జీతాల పెంపు, ఇతర ఆర్థికేతర సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.